హలో అండి అందరికీ. మీ అందరికీ అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి తెలిసే ఉంటుంది. తమిళనాడులోని అరుణాచలంలో దాదాపు 14 కిలోమీటర్లు ఆ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఇలా తిరిగితే పుణ్యం వస్తుంది, అలాగే తాము చేసిన పాపలన్నీ కూడా పోయి మోక్షం వస్తుంది అని చెప్పేసి చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వెళ్ళి పున్నమి రోజు అరుణాచలం చుట్టూ తిరుగుతారనమాట. అంటే వాళ్ళ యొక్క నమ్మకం, మాకు పుణ్యం వస్తుంది మేము చేసిన పాపలన్నీ. అయితే ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన ఒక వ్యక్తి మీద, ఈ వ్యక్తి వచ్చేసి ఈయన యాదాద్రి జిల్లా మోత్కూరుకి చెందిన వ్యక్తి విద్యాసాగర్ అనమాట. రీసెంట్గా ఈయన మీద తమిళనాడులో దాడి జరిగింది. అంటే ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో ఆయన మీద తమిళనాడులో దాడి జరిగింది. కొంతమంది దుండగులు తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆయన దగ్గర ఉన్న డబ్బు కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆయన డబ్బు ఇవ్వడానికి అంత ఆసక్తి చూపడంతో తోపులాట జరిగి వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో ఆయన పీక కోసారనమాట. కోయటంతో ఆయన చనిపోవడం జరిగింది. వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ వెంటనే చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటన మీద తీవ్రస్థాయిలో తమిళనాడు ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ అంటే పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. అలాంటప్పుడు మినిమం ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ కూడా మినిమం సెక్యూరిటీ కల్పించకపోతే నైట్ అసలు ప్రభుత్వం ఉండి దేనికి ఇట్లా తెలుగు భక్తుల మీద ఇట్లా దాడి జరుగుతుంటే ఇదేనా మాకు ఇచ్చే గౌరవం అన్నట్లుగా అట్లా అక్కడ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మినిమం ఆ రోజు కనుక సెక్యూరిటీ కల్పించున్నట్టయితే ఆయన ప్రాణాలతో బతికేవాడు. మినిమం ఇంత నిర్లక్ష్యం ఎందుకన్నట్లుగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కేవలం 32 ఇయర్సే అంట పాపం. ఆయన పుణ్యం కోసం వస్తే పాపం ఆయన ప్రాణాలు పోయినాయి అక్కడికి. అక్కడ దొంగలు ఆయన దగ్గర ఉన్న సొత్తు లాక్కోవడం కోసం ప్రయత్నిస్తే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.